Welcome to Shine Bright Sari Rolling and Polishing. హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షైన్ బ్రైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అండి. వీఆర్ ది వీవర్స్ ఆఫ్ ధర్మవరం కంచి సిల్క్ శారీస్. సో మేము సిల్క్ శారీ వీవింగ్తో పాటు మేము శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ కూడా చేస్తున్నామండి. సో ఈ కస్టమర్ అయితే మనకి కడప నుంచి వచ్చారండి. యాక్చువల్గా మన హ్యాండ్లూమ్ శారీస్ పర్చేస్ చేయడానికి వచ్చారు. సో మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు అడిగారనమాట. సో శారీస్ ఉన్నాయి, ఇలా పాలిషింగ్ చేయిస్తారని చెప్పేసి. సో మేడమ్స్కి అయితే మేము చెప్పాము, ఆల్రెడీ మీరు తీసుకురండి, మేము చేయిస్తామని చెప్పేసి. సో మేడం వాళ్ళు అయితే మనకి ఇచ్చేళ్ళారండి. మేము ఇప్పుడు ఈ శారీస్ పాలిషింగ్ చేసిన తర్వాత వాళ్ళకైతే కొరియర్ చేయాలి మనకి కడపకి. సో టోటల్ 8 శారీస్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ కడపలో చేయించినప్పుడు అయితే అదే మామూలుగా ప్రతి ఒక్కరు ఎలా అంటే ఫుడ్ స్టార్ట్స్ పెట్టేసి శారీస్ అలా చేస్తున్నారు అండ్ కెమికల్స్ అలా యూజ్ చేసి. సో అలా మీరు చూడండి, ఇట్లా అంటుంటే అయితే సౌండ్ వస్తుంది మనకి, సేమ్ అట్ట ఎలా వస్తుందో అలా వస్తుంది. సో అక్కడ చేయించిన తర్వాత అసలు కట్టుకోలేకపోయారంట శారీస్. సో దానికోసమే మన వీడియోస్ చూసి అండ్ మన దగ్గరికి వచ్చేసి వాళ్ళ డాటర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరి పెళ్ళి ఉందని చెప్పేసి శారీస్ పర్చేస్ చేయడానికి వచ్చారు. సో అప్పుడైతే మేము చెప్పామండి, సో ఇలా తీసుకురండి మేము చేసిస్తామని చెప్పేసి. సో ఇప్పుడైతే వాళ్ళు 8 శారీస్ అయితే తీసుకొచ్చారు. సో ఈ 8 శారీస్ అయితే వాళ్ళు పాలిష్ చేసి ఇస్తున్నాం. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. సో కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ జరీ మొత్తం బ్లాక్ అయిపోయింది, డల్ అయిపోయి. కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ జరీ అనేది బ్లాక్ అయిపోతుంది. సో మీకు చూపిస్తాను నీట్గా. ఇంకా ఇప్పుడు వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు. సో ఈ టోటల్ 8 శారీస్ అయితే ఇవన్నీ కూడా ఎట్లా అంటే గంజి పెట్టేసి పెట్టేశారనమాట ఫుల్గా. సో కట్టుకోవడానికి అవ్వట్లేదని చెప్పేసి ఇచ్చారు. ఇంకొకటి, ఇలా ఫుడ్ స్టార్ట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం స్టెయిన్స్ అయితే వచ్చేస్తాయండి. స్టెయిన్స్ వస్తాయి, ప్లస్ ఇంకొకటి శారీ కూడా డ్యామేజ్ అవుతుంది. మీకు ఒక శాంపుల్ శారీ మీకు చూసాను, ఒక కస్టమర్ నాకైతే తీసుకొచ్చారు హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో మీకు ఈ వీడియోలోనే మీకు అదైతే ఆ వీడియో అయితే మీకు అటాచ్ చేసి చూపిస్తాను. శారీ మీద స్టెయిన్స్ ఎలా వచ్చేసాయి, స్టెయిన్స్ రావడమే కాకుండా శారీ కూడా డ్యామేజ్ అయిపోయిందనమాట. సో మీరు ఎప్పుడైనా శారీస్ ఇలా డ్రై క్లీనింగ్ ఇచ్చే ముందు ఒకసారి అడగండి, మీరు ఎలాంటి కెమికల్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేదంటే పెట్రోల్ వాష్ ఏమైనా చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి. అలా చేస్తుంటే వాళ్ళ దగ్గర అయితే మీరు చూసి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎంత కాస్ట్లీ 30,000, 40,000, 50,000 పెట్టి శారీస్ అయితే మీరు తీసుకుంటారు కాబట్టి మీ శారీస్ని కొంచెం మంచి ప్రొఫెషనల్ దగ్గర మీరైతే శారీస్ అయితే డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇదే ఫీల్డ్లో మేము 50 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి మాకు శారీ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు చూసామంటే ఈ శారీ ఫ్యాబ్రిక్ ఉంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ ప్రకారంగా ఎలా చేయాలి మేము, సో లిక్విడ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి మాకు తెలుసు అనమాట. శారీ ఇప్పుడు ఇన్ కేస్ ఈ సిల్క్ శారీ అనే కాదు, బెనారస్ శారీ, జార్జెట్ కానీ ఏ ఫ్యాన్సీ శారీస్ అయినా చూడప్పుడు సో శారీ ఫ్యాబ్రిక్ పట్టుకోగానే మాకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఎలాంటి లిక్విడ్ యూస్ చేసుకోవాలి, ఎంత థిక్నెస్ అయితే మనం పెట్టుకొని స్టిఫ్గా కావాలా, ఈ ఫ్యాబ్రిక్కి సాఫ్ట్గా ఉండాలా, ఎలా ఏంటి అని చెప్పేసి మేము క్లియర్గా అయితే మాకైతే అర్థమవుతుంది శారీ ఫ్యాబ్రిక్ని పట్టుకోగానే. సో మీరు కూడా మీ శారీస్ని ప్రొఫెషనల్ వేలో ఎలాంటి కెమికల్స్ కానీ ఫుడ్ స్టార్ట్స్ లేకోకుండా ప్రొఫెషనల్ వేలో పాలిషింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదా మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే మాకు అయితే కాల్ చేయండి. మేమైతే తప్పకుండా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాము, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ శారీస్ని అయితే ఇప్పుడు డ్రై క్లీన్ చేసి రోల్ చేసి పాలిష్ అయితే చేయిస్తాము. మీరు ఈ వీడియో అయితే మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఈ శారీస్ ఒక అవుట్పుట్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను, ఎలా అవుట్పుట్ కొత్త శారీస్ లాగా ఎలా చేసాము. ఇప్పుడు చూసారంటే మీకు ఇలా లేదు, ఇలా మీరు చూడండి, ఇప్పటికే ఊరికే ఇట్లా అంటే సౌండ్ వస్తుంది. ఈ శారీ అంత గంజి పెట్టేశారనమాట. మీకు ఆడియోలో కొంచెం లైట్గా వినిపిస్తుంది, నాకైతే ఇప్పుడు ఊరికే ఇట్లా అన్నప్పుడు చాలా స్టిఫ్నెస్ అయితే గంజి పెట్టేసి స్టిఫ్నెస్ ఉందన్నమాట. శారీ కట్టుకోవడానికి కూడా అవ్వట్లేదని చెప్పేసి స్పెసిఫిక్గా మేడం చెప్పారు. సో ఇప్పుడు ఈ ఫుడ్ స్టార్చ్ మొత్తం రిమూవ్ చేసి డ్రై క్లీనింగ్లో ఫ్రెష్గా అయితే గమ్ అప్లై చేసి చేయాలి. ఇప్పుడైతే ఈ శారీకి అయితే డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామంటే మనం ఈ శారీకి ఎక్కువ ఫుడ్ స్టార్చ్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఆ ఫుడ్ స్టార్చ్ రిమూవ్ చేస్తేనే మనకి శారీ అనేది సాఫ్ట్నెస్ అవుతుంది.
దానికంటూ మనము స్పెషల్గా లిక్విడ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం శారీ కండిషన్ బట్టి. సో ఆ లిక్విడ్స్ని అయితే మనం అప్లై చేసి శారీ మీద ఉన్న ఫుడ్ స్టార్చ్ మొత్తం అయితే ఫస్ట్ రిమూవ్ చేసి మనం తర్వాత అయితే రోలింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేస్తామండి. ఇప్పుడు మనమైతే డ్రై క్లీన్లో కానీ మనము ఎటువంటి కెమికల్స్ కానీ ఏం యూజ్ చేయమండి. ఈ ఆర్గానిక్ మన ఇంట్లో యూజ్ చేసే థింగ్స్ అయితే మేము యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. లిక్విడ్ 1 day బిఫోర్ అయితే ఈ లిక్విడ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుంటాము. మేమైతే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయమన్నమాట ఈ డ్రై క్లీనింగ్ ప్రాసెస్లో. అండ్ చాలా వరకు నేను చూసిన ప్రకారంగా యూట్యూబ్లో కానీ వేరే చోట అంతా కూడా శారీ డ్రై క్లీనింగ్ అంటే ఎలా అంటే పెట్రోల్తో కొంచెం వాష్ చేయడం కానీ లేదా వాషింగ్ మిషన్లో వేయడం లేదా టబ్లో కానీ బకెట్లో కానీ డిప్ చేయడం, లైక్ మైల్డ్ షాంపూస్ అలా డిప్ చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు అనమాట ఎప్పుడు, ఎందుకంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కాబట్టి. ఇన్ కేస్ సెల్ఫ్ కలర్ ఉంటే చాలామంది సెల్ఫ్ ఉన్నప్పుడు అలా చేసుకుంటారు, అది పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం అనమాట. బట్ పట్టు శారీస్ని ఎప్పుడు కూడా ఇలానే డ్రై క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే మేము ఇదే ప్రాసెస్ని 50 years నుంచి ఇదే ప్రాసెస్ని మేము ఫాలో అవుతున్నాం శారీని డ్రై క్లీన్ చేయడంలో. సో ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్స్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. హాఫ్ వైట్ శారీ అండ్ మెరూన్ కలర్ బార్డర్ లేదా గ్రీన్ కలర్ బార్డర్ ఏదైనా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా అది మీరు వాషింగ్ మిషన్ లేదా బకెట్లో కానీ డిప్ చేసి మీరు వాష్ చేశారనుకోండి, బార్డర్కి ఉన్న కలర్ ఏమవుతుంది, బాడీకి అంటుతుంది, లేదా పళ్ళు కలర్ అంతా కూడా బాడీకి అవుతుంది అనమాట. సో అలా కలర్లు అంటుతాయి అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇప్పుడు కలర్ బీడింగ్ అయిన శారీస్ మీరు వేరే డై అయినా చేసుకోవాలన్నమాట వేరే కలర్కి, లేదా ఆ కలర్ అనేది ఎప్పటికీ పోదనమాట. దానికి ఇప్పటివరకు లిక్విడ్స్ అయితే లేవన్నమాట ఆ కలర్ పోవడానికి. సో దానికోసమే మీరు శారీని వాష్ చేసేటప్పుడు మరీ కేర్ తీసుకుని అయితే వాష్ చేసుకోండి. ఒకసారి పాడైపోయిన తర్వాత మీరు ఎంతో ప్రైస్ పెట్టి మీరు పర్చేస్ చేసింటారు, లేదా మీ మెమొరీస్గా ఉంటాయి శారీ, అవన్నీ పాడైపోతాయి అనమాట. సో దానికోసం మీ ప్రొఫెషనల్గా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మీరైతే శారీ డ్రై క్లీన్ అయితే చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు బకెట్లో లేదా వాషింగ్ మిషన్లో వాష్. ఇప్పుడు మనకి తక్కువ కాస్ట్లో మనకి సెమీ సిల్క్ శారీస్ అయితే వస్తున్నాయి అనమాట. అవి కావాలంటే మీరు అలా వాష్ చేసుకోవచ్చు, దానికైతే ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే ఇవి సింథటిక్ థ్రెడ్ కాబట్టి దానికి ఏం కలర్ బ్లీడింగ్ కానీ అలా ఏమి ఉండదన్నమాట. బట్ కొన్ని కూడా అవుతాయి అందులో కూడా, అది కూడా మీరు చూసి అయితే వాష్ చేసుకోవాలి. బట్ మీరు ఒరిజినల్ పట్టు శారీస్ అయితే మీరు తీసుకున్నప్పుడు అయితే మరీ చూసి ప్రొఫెషనల్ డ్రై క్లీనర్ దగ్గర చేసుకోండి, అది చాలా బాగా చేయిస్తారు. అంటే నేను చెప్పడం మా దగ్గర చేయని కాదు, కానీ మీరు ఎవరికైనా ఇచ్చే ముందు శారీస్ వాళ్ళు ఎలా చేస్తారు, ఇన్ కేస్ మీరు వాళ్ళ దగ్గర ఎప్పుడైనా చేయించుకుంటే వాళ్ళు ఎలా చేస్తారో మీకు క్వాలిటీ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర చేయించుకోండి. బట్ అడగండి వాళ్ళని ఒకసారి ఫుడ్ స్టార్చ్ అలా ఏం యూజ్ చేయకండి ఏంటి అని చెప్పేసి. సో నార్మల్ ఆర్గానిక్ లిక్విడ్స్తోనే పాలిషింగ్ అనేది చేయించుకోండి, డ్రై క్లీనింగ్ లేదా పాలిషింగ్ అనేది. ఇక్కడ మీకు డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ డిఫరెన్స్ ఏంటంటే, డ్రై క్లీనింగ్లో ఏమవుతుందంటే ఏమైనా స్టెయిన్స్ ఉండి స్వెట్ స్మెల్ అలా ఏమైనా ఉన్నా రిమూవ్ అయిపోతే, పాలిషింగ్ అనేది ఎలా అంటే శారీ మీద ఉన్న జెరీ అనేది షైనింగ్ వస్తుందన్నమాట. మనకి డ్రై క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు శారీ రోలింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. శారీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇది మనం శారీని అయితే రోల్ చేస్తాము. ఈ శారీని ఎందుకు మనం రోల్ చేస్తామంటే, డ్రై క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే శారీ మీద ముడతలు అనేది చాలా రింకిల్స్ అనేది చాలా పడతాయి అన్నమాట. సో అవన్నీ ఈ రోలింగ్లో మనకి క్లియర్గా అయిపోతాయి. ఇంకొకటి మనం సాఫ్ట్నర్ అనేది స్ప్రేని ఇక్కడ స్ప్రే చేస్తామన్నమాట. సో దానివల్ల ఏమవుతుంటే ఫుడ్ స్టార్చ్ ఏమన్నా స్టిఫ్నెస్ ఏమన్నా ఉన్నా కూడా శారీ మీద ఇంకా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. మనం డ్రై క్లీనింగ్లో ఇంకా 10-15% ఏదైనా ఉన్నా కూడా ఈ మిషన్లో ఏమవుతుందంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనం సాఫ్ట్నర్ స్ప్రే చేయడంలో మనకు 100% కంప్లీట్గా శారీ అనేది సాఫ్ట్నెస్ అయిపోతుంది ఈ స్టేజ్లో. బట్ ఇక్కడైతే పాలిష్ అవ్వదు అనమాట. పాలిషింగ్ అనేది ఏమంటే శారీకి షైనింగ్ శారీ ఫ్యాబ్రిక్ మీద షైనింగ్ వస్తుంది. ఇంకొకటి జెరీకి సంబంధించి ఒక జెల్ ఉంటుంది అనమాట. ఆ జెల్ని అంతా అప్లై చేసి పాలిషింగ్ అనేది చేస్తాం. ఈ రోలింగ్ తర్వాత మనకు పాలిషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది పాలిషింగ్ అనమాట. ప్రతి చీర కూడా మేము ఇదే ప్రాసెస్ని మేము 50 years నుంచి కూడా ఫాలో అవుతున్నాం. ఇది మొగ్గం మీద చేసే పాలిషింగ్ అనమాట, నార్మల్గా కాదు, మిషన్ మీద చేసింది కాదు. ఇది హ్యాండ్తో మనం ప్యూర్ చేతితో చేసిన పాలిషింగ్ అనమాట. చూసారంటే ధోనికి ఈ శారీని మొత్తం రోల్ చేస్తాం. ఎందుకంటే శారీ మీద షైనర్ కానీ జెరీ షైనర్ అప్లై చేసిన తర్వాత మనమైతే శారీని ఇలా రోల్ చేస్తాం. రోల్ చేసిన తర్వాత శారీస్ అన్నిటి కూడా ఇట్లా 1 day మనం సన్లైట్లో డ్రై చేస్తామన్నమాట. శారీ అనేది ఎండలో సన్లైట్లో ఎంత డ్రై అవుతే అంత బాగా వస్తుందన్నమాట.
దానికోసం మేము ఆల్మోస్ట్ ఒక 1 డే అయితే సన్‌లైట్‌లో అయితే మేమైతే శారీని అయితే డ్రై చేస్తాం. సో, ఇలా ప్రతి శారీ కూడా డ్రై చేస్తాం. శారీ మొత్తం 1 డే తర్వాత డ్రై అయిపోయిన తర్వాత శారీని అనేది ఇలా ఫోల్డ్ చేస్తాం. శారీని బట్టి మనకి ఫోల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కస్టమర్స్ ఎలా అంటే మాకు ఓన్లీ బుక్ ఫోల్డ్ అడుగుతారన్నమాట. డైరెక్ట్‌గా మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మేము హ్యాంగర్స్‌కి వేసుకొచ్చాం. కొంతమంది ఈ శారీకి ఎలా బాగుంటే అలా చేయమంటారు. బట్ ఈ శారీ వచ్చేసి మనకి కంచి శారీ కాబట్టి మేము కంచి స్టైల్లోనే శారీని అనేది ఫోల్డ్ చేసి ఇచ్చాము. మీకు ఈ ఫోల్డింగ్ తర్వాత మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఈ శారీస్ ఎలా వచ్చాయి ఏంటని చెప్పేసి. ఇన్ కేస్ మీరు మీ శారీస్ని మా దగ్గర పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయండి. మా డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే షేర్ చేస్తాము. ఇప్పుడైతే మీరైతే అవుట్పుట్ అయితే మిస్ అవ్వకుండా, ఈ వీడియో మిస్ అవ్వకుండా అవుట్పుట్ అయితే మీరు చూసేయండి. ఇప్పుడు మీరైతే చూసారు కదండి, ఈ శారీస్ అన్నీ కూడా డ్రై క్లీన్, రోల్ అండ్ పాలిష్ ఎలా చేసామో. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను 1 శారీయే పెట్టాను. సో, మీకు ఇందాక చెప్పినట్లు చూపించాను కదండి ఇందాక. ఇదే శారీ మొత్తం ఫుడ్ స్టార్చ్ అంతా పెట్టేసి చాలా స్టిఫ్గా ఉండే అనమాట. కట్టుకోవడానికి కూడా మీకు సౌండ్ కూడా చూపించాయి. ఇట్లా అంటే పేపర్ ఎలా వస్తుందో అలా సౌండ్ వచ్చేది. ఈ శారీ మేడం సాఫ్ట్ పాలిషింగ్ అయితే అడిగారు. చూడండి, ఇప్పుడు మీ క్వాలిటీ సాఫ్ట్గా అయిపోయింది శారీ. ఇందులో ఉన్న ఫుడ్ స్టార్చ్ డ్రై క్లీనింగ్ అప్పుడు మొత్తం తీసేసి సాఫ్ట్గా అయితే చేసామండి. సేమ్ కొత్త శారీ ఉన్నప్పుడు మొత్తం షోరూంలో కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో శారీ, సో అలానే చేసేసాం. ఈ రిమైనింగ్ శారీస్ అన్నీ కూడా జస్ట్ మేడం పాలిష్ అయితే వద్దని చెప్పారు. జస్ట్ చాలా రోజులైంది వాటర్ పెట్టుకొని అని చెప్పేసి జస్ట్ రోలింగ్ అయితే అడిగారు. ఇవన్నీ కూడా రోల్ చేసామన్నమాట. ఈ శారీస్ అన్నీ కూడా సాఫ్ట్గానే అడిగారు కాబట్టి సాఫ్ట్గానే రోల్ చేసి అయితే ఇచ్చేసాం మేడంకి. ఇన్ కేస్ మరీ చెప్తున్నా అండి, మేమైతే హ్యాండ్లూమ్ సిల్క్ శారీ వీవర్స్ కాబట్టి మాకు శారీ ఫ్యాబ్రిక్ని బట్టి చూస్తే మాకు తెలిసిపోతుంది అనమాట. శారీకి ఎలా హ్యాండిల్ చేయాలా ఏంటి అని చెప్పేసి. మేము ఫుడ్ స్టార్చ్ కానీ కెమికల్స్ కానీ అలాంటివి ఏమి యూస్ చేయకోకుండా అయితే మేము శారీ డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే శారీ లైఫ్ అనేది పెరుగుతుంది. ఏమైనా కెమికల్స్ యూస్ చేస్తే శారీ అనేది లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి శారీ కూడా తొందరగా డ్యామేజ్ అవుతుంది అనమాట. మీరు థౌజండ్స్ ఆఫ్ 30,000 20,000 అలా పెట్టి శారీ పర్చేస్ చేస్తారు. బట్ మీరు ప్రాపర్ ప్రొఫెషనల్స్ దగ్గర, బాగా ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు శారీ పాలిషింగ్ అయితే చేసుకున్నారంటే మీ శారీ లైఫ్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. అట్లీస్ట్ నా సజెషన్ ఏంటంటే, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మీరు ఒకసారి శారీ మీరు డ్రేప్ చేయకపోయినా పర్వాలేదు, మీరు వార్డ్రోబ్లో పెట్టింటారు కదా. సో దాని తర్వాత అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా ఒకసారి మీరు శారీ రోలింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొకటి 6 మంత్స్కి ఒకసారి, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఇలా ఉందనుకోండి, ఈ ఫోల్డింగ్ అనేది అట్లీస్ట్ ఒక 6 మంత్స్కైనా మీరు మారుస్తూ పెట్టండి. దానివల్ల శారీ అనేది ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి కదా, శారీ ఇట్లా ఎడ్జెస్ ఇలాంటి మీకు చూపిస్తా. ఇట్లా ఎడ్జెస్ మీరు ఎప్పుడైతే ఇలా పెట్టింటారో ఇక్కడంతా కూడా ఎడ్జెస్ అనేది స్మాల్ హోల్స్ బట్టి డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏం చేస్తారంటే మీరు ఫోల్డింగ్స్ అనేది అట్లీస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత ఒకసారి మార్చారంటే శారీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి నా బెస్ట్ సజెషన్, మీరు అంటే ఎక్కువ 30,000 40, 50 అలా పెట్టి మీరు తీసుకుంటారు కదా శారీస్, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మీరు మా దగ్గరే కాదు, మీరు ఎక్కడైనా సరే మీరు రోలింగ్ అయితే తప్పకుండా చేయించుకోండి. మీ శారీ అండ్ లైఫ్ అనేది బాగా ఉంటుందన్నమాట. మేము సిల్క్ శారీ పాలిషింగ్తో పాటు, శారీస్ పాలిషింగ్తో పాటు మేము సిల్క్ శారీ వీవ్ అయితే చేస్తామండి. మేజర్ షోరూమ్స్కి అయితే మేము శారీస్ అయితే సప్లై చేస్తాము. ఇన్ కేస్ మీరు కూడా శారీస్ కావాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే. మీకు సింగిల్ శారీ అలా కావాలనుకుంటే మేమైతే మీకు శారీ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తాము. సో మీరు దానిలో సెలెక్ట్ చేసుకుంటే మేము మీకైతే మీరు హైదరాబాద్లో ఉంటే నేనే మీకు వచ్చి డెలివరీ చేస్తాను. లేదా ఇన్ కేసు మీరు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఎక్కడైనా ఉంటే, కర్నూలు కానీ, వైజాగ్, విజయవాడ ఇలాంటి ప్లేసెస్లో మీరు అడ్రస్ ఇస్తే మీ అడ్రస్కి అయితే మేము సేమ్ శారీ అయితే కొరియర్ చేస్తాం. ఇన్ కేస్ మీ ఇంట్లో ఏవైనా అకేషన్స్, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశం అలా ఏవైనా ఉంటే మీకు బల్క్గా శారీస్ పర్చేస్ చేయాలన్నప్పుడు అయితే మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా అడ్రస్ అయితే మీకు ధర్మవరం అడ్రస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ధర్మవరంకి వచ్చారంటే మేము వైడ్ రేంజ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే మీకు చూపిస్తాము. ఎందుకు వీవర్స్ దగ్గరే కొనాలని నేను సజెస్ట్ చేస్తానంటే, వీవర్స్ దగ్గర పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే మీకు శారీ అనేది రీజనబుల్ ప్రైసెస్లో వస్తాయి. ఇంకొకటి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, మీరు ఇదే శారీ మీరు వేరే ఏదైనా షోరూంలో మీరు పర్చేస్ చేస్తే
అదే ప్రైసెస్కి మీరు వీవర్స్ దగ్గర పర్చేస్ చేయడానికి ఒక 3 శారీస్ ఈజీగా పర్చేస్ చేయొచ్చండి. ఇంకొకటి మీకు డౌట్‌గా ఉంటే వీవర్స్ దగ్గర మేమైతే సిల్క్ శారీ వచ్చేసి మీకైతే టెస్ట్ చేసి కూడా మీ ముందరే చూపిస్తాం. ఆ సిల్క్ శారీయా లేదంటే సెమీ పట్టు శారీయా ఏంటని చెప్పేసి. ఫుల్ క్లియర్‌గా అయితే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మా దగ్గర ప్యూర్ సిల్క్స్‌తో పాటు 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రామ్ శారీస్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. మా దగ్గర ఎక్స్‌క్లూజివ్‌గా ఏంటంటే బ్రైడల్ సిల్క్ శారీస్ అనమాట. బ్రైడల్‌కి ఎక్కువ వెడ్డింగ్స్‌కి ఉంటాయి కదా! రిసెప్షన్ గాని అలా. సో, అలా ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ శారీస్ అయితే మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే మేము పబ్లిక్‌గా పెట్టలేము. ఎందుకంటే పబ్లిక్‌గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏదో మీరు ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫోటో మేము ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో అలా చూసింటామని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అలా ఏం రాకోకుండా మీరు ఎక్స్‌క్లూజివ్‌గా మీరు పర్చేస్ చేసినప్పుడు దానికి ఎక్కడైనా మీరు ట్రేడ్ చేసుకొని వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు మీరు స్పెషల్‌గా కనిపించి మీరు స్పెషల్‌గా అయితే కనిపిస్తారండి. దానికోసమే మేము ఎక్కువ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో కూడా ఎక్కడ మేము పోస్ట్ చేయము. సో, ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే జెన్యూన్‌గా మీకు కావాలనుకుంటే మీరు మాకైతే కాంటాక్ట్ అవుతే మేమైతే తప్పకుండా మీకైతే ఫోటోస్ అయితే షేర్ చేస్తాం. మీ రేంజ్ ప్రకారంగానే అంటే మీరు ఎంత బడ్జెట్‌లో చూస్తున్నారు, ఇన్ కేస్ ఏమైనా కలర్ స్పెసిఫికేషన్ కన్నా ఉన్నా కూడా మేమైతే ఇస్తాం. ఇన్ కేస్ మీకు ఏదైనా స్పెసిఫిక్ డిజైన్‌లో పలానా కలర్ కావాలి, కస్టమైజేషన్ కావాలన్నా కూడా మేమైతే చేసిస్తాము. బట్ ఇమ్మీడియేట్‌గా అయితే అవ్వదనమాట. ఇన్ కేస్ ఆ ప్యాటర్న్ ఆ కలర్‌లో మాకు అవైలబుల్‌లో ఉంటే మేము తొందరగా ఇస్తాము. ఇన్ కేస్ స్పెసిఫిక్‌గా ఉన్నప్పుడైతే మాకెలా అంటే ఈ వార్ప్‌లో ఒక మనకి 10-18 శారీలు ఒక వార్ప్‌లో వచ్చేస్తాయన్నమాట. సో, ఆల్రెడీ డైయింగ్ అయితే అయిపోయి ఉంటుంది. ఇన్ కేస్ స్పెసిఫిక్‌గా మీకు కస్టమైజేషన్ కలర్ కావాలనుకున్నప్పుడు మాకెలా అంటే మీరు మీరు మాకు కొంచెం టైం ఇచ్చారంటే మీరు అడిగిన కలర్‌లో మేమైతే శారీని అయితే వీవ్ చేసి ఇవ్వగలం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మీకేమైనా కామెంట్స్ ఉన్నా కూడా మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్స్‌లో మీరు మెన్షన్ చేయండి. నేనైతే కామెంట్స్ అయితే చదివి మీకైతే తప్పకుండా రిప్లై చేస్తా. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీవర్‌కి కూడా సపోర్ట్ చేసినట్లుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.